ఋషులు ధ్యానమగ్నులై తమ తపశ్శక్తితో దర్శించిన ధార్మిక ఆధ్యాత్మిక వామయ రాశియే వేదం. వేదం అపౌరుషేయం, అమూతపానం, అమూల్యం, ఆత్మాన్వేషణం, అతిమహత్వపూర్ణం, అంతులేని జ్ఞానానికి ఆలవాలం, అపార విజ్ఞానానికి భాండాగారం, అత్యద్భుత జ్ఞానదీప గృహం, ఆధ్యాత్మిక జీవనానికి సోపానం. అదే మన మోక్షపదానికి నిలయం. అదే సనాతన వైదిక ధర్మ దివ్యజ్ఞానం. ఋషులు ధ్యానమగ్నులై తమ తపశ్శక్తితో దర్శించిన ధార్మిక ఆధ్యాత్మిక వామయ రాశియే వేదం. వేదం అపౌరుషేయం, అమూతపానం, అమూల్యం, ఆత్మాన్వేషణం, అతిమహత్వపూర్ణం, అంతులేని జ్ఞానానికి ఆలవాలం, అపార విజ్ఞానానికి భాండాగారం, అత్యద్భుత జ్ఞానదీప గృహం, ఆధ్యాత్మిక జీవనానికి సోపానం. అదే మన మోక్షపదానికి నిలయం. అదే సనాతన వైదిక ధర్మ దివ్యజ్ఞానం. ఋషులు ధ్యానమగ్నులై తమ తపశ్శక్తితో దర్శించిన ధార్మిక ఆధ్యాత్మిక వామయ రాశియే వేదం. వేదం అపౌరుషేయం, అమూతపానం, అమూల్యం, ఆత్మాన్వేషణం, అతిమహత్వపూర్ణం, అంతులేని జ్ఞానానికి ఆలవాలం, అపార విజ్ఞానానికి భాండాగారం, అత్యద్భుత జ్ఞానదీప గృహం, ఆధ్యాత్మిక జీవనానికి సోపానం. అదే మన మోక్షపదానికి నిలయం. అదే సనాతన వైదిక ధర్మ దివ్యజ్ఞానం.